డిపిఎస్ నాచారంకి సంబంధించి 100% పాస్ పర్సంటేజ్తో అలాగే 10+12 స్టాండర్డ్స్ రెండిట్లో కూడా స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. మరి స్టూడెంట్ రిజల్ట్స్కి సంబంధించి ఆ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం అంతా ఉన్నారు. వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం. మేడం, 100% సాటిస్ఫాక్షనా, ఇంకా ఏమైనా కొంచెం ఇంక్రీజ్ అయ్యేది ఉండేనా? అంటే 99.4 దగ్గర ఆగిపోయాము. కొంచెం 100 వచ్చేస్తే ఇంకొంచెం ఆనందిస్తాం టీచర్స్ అందరం. బట్ 99.4 ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్. అంటే నాచారం గురించి చెప్పాలంటే అరౌండ్ 8,400 స్ట్రెంత్. సో 10th 12th నంబర్స్ ఎలా ఉంటాయంటే అరౌండ్ 623 10thలో, మళ్ళీ అరౌండ్ 374 ఇన్ క్లాస్ 12. సో లార్జ్ నంబర్స్ ఈ స్కూల్లో. ఎందుకంటే రిజల్ట్ మాట్లాడినప్పుడు ఇంతమంది పిల్లలు 26 సబ్జెక్ట్ కాంబినేషన్స్, ఇట్స్ నాట్ ఈజీ. ఓవరాల్ రిజల్ట్ ఇస్ సిబిఎస్ఈ కదా, క్లాస్ 10 and 12. కానీ నిన్న రిజల్ట్ మాత్రం ఇట్ వాజ్ ఐ థింక్ వన్ ఎఫర్ట్ బై ఆల్ మై టీచర్స్. అందుకే వీళ్ళందరూ ఉన్నారు నా వెనకాల. వీళ్ళు లేకుండా స్కూల్ ఉండదు. సో ఆల్ మై టీచర్స్ పుట్ ఇన్ డిఫరెంట్ ఎఫర్ట్స్. సమ్ టైమ్స్ మాకు పొద్దున 8 క్లాసులు స్టార్ట్ అవుతాయి, రాత్రి 8 వరకు ఉంటాయి. పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళకి సబ్జెక్ట్స్ రానివి చెప్పి, ఈవినింగ్ క్లాసెస్, సండే క్యాప్సూల్ కోర్సెస్, లైవ్ వర్క్ షీట్స్, అంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎగ్జామ్స్ రాసినట్టే ఉంటాం. పిల్లలు అదే చెప్పారు, ఎందుకంటే ఆ టైంలో లేచినప్పుడు అబ్బా అనిపించింది, కానీ ఇప్పుడు ఆ డేస్ గుర్తు చేసుకుంటే చాలా బాగుంది మేడం అని. మేడం, పిల్లలు డిఫరెంట్ మన బ్రాంచెస్కి మాట్లాడితే ఒకటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండటం వల్ల, అలాగే ఇంకా 50 మార్క్స్ పర్సంటేజ్ 50 సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి మేము ఇంకా చాలా మంచి స్కోర్ తెచ్చుకునే వాళ్ళము. కానీ సెకండ్ లాంగ్వేజ్ మస్ట్ తెలుగు అనటం వల్ల కూడా కొంత పర్సంటేజ్ తగ్గింది అనే వాదన వినిపించింది. దానికి మీరేమంటారు? నో నో నో, అలా ఎప్పుడు ఉండదమ్మా. ఎప్పుడైనా సెకండ్ లాంగ్వేజ్ చదువుతున్నాము అంటే క్లాస్ 1 నుంచి చదువుతారు వాళ్ళు. క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు సెకండ్ లాంగ్వేజ్, ప్లస్ 5 to 8 థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. 8th వరకు చదివిన సెకండ్ లాంగ్వేజ్ 9 and 10లో రిజల్ట్ ఏం తగ్గిపోదు అలాగా, అబ్సల్యూట్లీ నాట్. కానీ ఇన్ జనరల్ కూడా సిబిఎస్ఈలో హిందీ తెలుగులో 100% కానీ 90% అబౌవ్ తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే పేపర్లో లిటరేచర్ ఉంటుంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, కొంచెం కష్టమే. సైన్స్ వచ్చేసరికి, మ్యాథ్ సైన్స్ వచ్చేసరికి లాజిక్ రీజనింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సెంటెన్స్ వస్తాయి అక్కడ. సోషల్లో 99 వచ్చాయి ఆల్మోస్ట్ చాలా మందికి. సో దట్స్ ఓకే. బట్ తెలుగు వల్ల రాలేదు అన్నది అబ్సల్యూట్లీ నో. కాంపిటెన్సీ మార్క్స్కి సంబంధించి ఒక 50% అట్లా పెట్టినారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒక రకంగా పిల్లలు రెడీ అవడమే మంచిది. ఎందుకంటే రిజల్ట్ ఎవ్రీ ఇయర్ మాకు టఫ్ కనిపిస్తున్నాయి పేపర్స్, కానీ ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా పిల్లలు బాగానే చేస్తున్నారు. రిజల్ట్ ఎక్కడ తగ్గట్లేదు. ఎవ్రీ ఇయర్ ఓవరాల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈసారి స్కూల్ యావరేజ్ చాలా పెరిగింది మాకు. సో కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి పిల్లలకి హెల్ప్ చేస్తుంటే తప్పేంటుంది. రేపు తర్వాత కాంపిటీషన్ ఫేస్ చేయాలి, వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి. అలాంటి టఫ్ పేపర్స్, ఈసారి నీట్ ఫిజిక్స్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది అన్నారు, కానీ మరి పిల్లలు బాగా చేస్తున్నారు అన్నప్పుడు తప్పేం లేదు కదా. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ ప్రిపేర్డ్. అండ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ గుడ్, వెరీ వెరీ వెల్ డన్. ఇట్లా ఆల్సో సిబిఎస్ఈ ఎలా చేస్తున్నారంటే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్, ఒక డిసిప్లిన్ నుంచి ఇంకో డిసిప్లిన్ కలుపుతున్నారు. సో చిల్డ్రన్ ఎప్పుడు కూడా మనం ఎలా అంటే బట్టి కొట్టి రాస్తామంటే చూడండి, పోయింది అసలు. బట్టి కొట్టి రాయడం అనేది పోయింది ఆల్మోస్ట్ కంప్లీట్గా. ఈవెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా టఫ్ చేశారు, అక్కడ కూడా కాంపిటెన్సీ. సో ఇట్ ఈస్ గుడ్, వన్ వే చిల్డ్రన్ ఆర్ ప్రిపేరింగ్. టెక్స్ట్ బుక్స్ చదవడం కావాలి, ఓన్లీ నోట్స్ చదివి రాసేస్తాను అంటే లేదు, గైడ్స్ చదువుతాను అంటే అసలు లేదు, ఇంపాసిబుల్ ఈసారి. సో టీచర్లు చెప్పింది వినాలి. మా టీచర్స్ అందరూ కూడా మేము ఒక్కొక్క చాప్టర్కి ఒక 3-4 వర్క్ షీట్స్ ఇస్తాం. ఆ వర్క్ షీట్స్ బాగుంటాయి, అంటే దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్, డిఫరెంట్ పబ్లికేషన్స్. కాంపిటెన్సీ ఏవైతే అంటున్నామో ఆ వర్క్ షీట్స్ పిల్లలు బాగా చేస్తారు. సో దానివల్ల ద రిజల్ట్ ఇస్ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. 10th క్లాస్తో పోలిస్తే 12th స్టాండర్డ్ ఒక్క పర్సంటేజ్ అట్లా తగ్గింది. సో దాని గురించి ఏమంటారు? ప్లస్ మీకు ఏ సబ్జెక్ట్స్ ఎక్కడ పిల్లలు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినారు? 10th పిల్లల, 12th స్టాండర్డ్ పిల్లల? అలా కంపేర్ చేయడానికి ఉండదమ్మా. అంటే 10th వేరు, 12th వేరు. వెళ్తున్న కొద్దీ క్వశ్చన్ పేపర్స్ టఫ్ ఉంటాయి, సిలబస్ టఫ్ ఉంటుంది. 11th and 12th సిబిఎస్ఈ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కరికులమ్స్. సో అది కంపేర్ చేయడం ఉండదు. దాన్ని 10th పర్సెంటేజ్ బాగా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. 12th పర్సెంటేజ్ 80.21 ఇస్ స్కూల్ యావరేజ్, విచ్ ఇస్ వెరీ గుడ్ మ్యామ్. అంటే మిగతా స్కూల్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి కూడా చెప్తాను మీకు, 26 కాంబినేషన్స్, ఈసీసీఈ, యోగా, ఆంటర్ప్రినర్షిప్, సైకాలజీ, ఇవన్నీ అందరూ ఇవ్వరు. జనరల్గా అంటే ఎంపీసీ బైపీసీ వెళ్ళేస్తారు. మనం అలా కాదు. ఇక్కడ చైర్మన్ సార్ చెప్పినట్టు ఎప్పుడు ఆయన ఐడియా ఏంటంటే పిల్లలకి ఏం చదువుకోవాలంటే అన్ని కాంబినేషన్స్ ఇవ్వాలి మనం. సో అలా 26 కాంబినేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందరికీ ఫ్యాకల్టీ టీచర్స్ ఉంటారు. సో సెంటమ్స్ అయితే 18 సెంటమ్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ టచ్ చేసాము, విచ్ ఇస్ అ గుడ్ వన్. బట్ ఇట్స్ ఓకే. ఫైనల్ క్వశ్చన్ మేడం, సబ్జెక్ట్స్తో పోలిస్తే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉంటూ కూడా, స్పోర్ట్స్ ఆడుతూ కూడా, వేరే వేరే గేమ్స్ ఆడుతూ కూడా మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న పిల్లలు మన స్కూల్లో ఉన్నారు. సో దానికి సంబంధించి ఎట్లాంటి స్పెషల్ కేర్ ఇచ్చినారు? ఆ పిల్లలకి ఎక్స్ట్రా ఏమైనా టైమింగ్స్ ఇచ్చినారా? ఎట్లా ఇచ్చిండ్రు టైం టేబుల్?
ముందు నుంచి కూడా డిపిఎస్ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మొదలెట్టినప్పటి నుంచి కూడా చైర్మన్ సార్ అంటే మహేంద్ర హిల్స్ కానీ నాచారం కానీ నాదర్గుల్ కానీ ఏరోసిటీ సంతోష్ నగర్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. సార్కున్న ఒకే ఒక ఐడియా ఏంటంటే అది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే పిల్లలు ఒక్క చదువే కాదు, ఇప్పుడు మన క్యాంపస్ చూసాం అనుకోండి, ఆల్మోస్ట్ 26 acres పెద్ద క్యాంపస్, లేని స్పోర్ట్ అంటూ లేదు. అలాగే హాస్టల్లో కూడా మేము ఏం చేసామంటే స్కాలర్షిప్స్ ఇచ్చి మనం స్పోర్ట్స్ మంచి పర్సనాలిటీస్ని తెచ్చుకున్నాం మన పిల్లల్ని. సో వాళ్ళకి హాస్టల్లో పెట్టి స్పోర్ట్స్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ట్రా స్టడీస్ అబ్సల్యూట్లీ. టీచర్స్ మేము అదే అన్నాను కదా, మా టీచర్స్ లేకుండా రిజల్ట్స్ రావని. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు పిల్లల్ని పిలవడం, వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకోవడం, వీ వర్క్ హార్డ్. సో ఇక్కడ టెన్నిస్ ప్లేయర్ ఉంది, ఆమెకు హై పర్సెంటేజ్ వచ్చింది, అమ్మాయి అదే అంటుంది, థ్యాంక్ యూ మ్యామ్, చిన్నప్పటి నుంచి మీరు పెంచారు నన్ను అని. సార్ ఓకే, దట్స్ హౌ ఇట్ ఇస్. సో వీ హ్యావ్ ప్రెటీ మెనీ స్పోర్ట్స్ ఛాంపియన్స్ ఇన్ స్కూల్. వీ హ్యావ్ యోగా, ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారు మన దగ్గర. మీ మెసేజ్ మేడం, కొంచెం పర్సంటేజ్ తక్కువ వచ్చినా, కొంచెం అనుకున్న లెవెల్లో పర్సంటేజ్ రాకపోయినా నిరుత్సాహంలో ఉన్న పేరెంట్స్కి కానీ, సెన్ మార్క్స్ తెచ్చుకోకుండా కొంచెం నిరుత్సాహంతో ఉన్న స్టూడెంట్స్కి కానీ మీరు ఇచ్చే సలహా? అంటే ప్రిన్సిపల్గా కాకుండా ఈ సలహా నేను టీచర్గా చెప్తాను. నేను టీచింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలకి ఒకటే చెప్తాను, సక్సెస్ అనేది జీవితంలో మార్కులు బట్టి రాదు, జీరో రాదు. మార్కులు అన్నవి కొంతమందికి వస్తాయి, అకాడమికలీ హై అచీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి వస్తాయి, తప్పేం లేదు, వాళ్ళు చేయగలరు, వాళ్ళని పుష్ చేయగలం కూడా మేము కూడా. అలా అని చెప్పి 90%, 80%, 70% తక్కువ అంటే అబ్సల్యూట్లీ కాదు. వెన్ యూ టాక్ ఆఫ్ అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్ ఓవరాల్గా చూస్తాం ఎప్పుడు కూడా. అందుకే మేము స్కూల్లో ఏమంటామంటే ప్రతి చైల్డ్కి ఒక ప్రొఫైల్ బిల్డప్ చేసుకోండి అంటాం. ఆ ప్రొఫైల్లో కనీసం ఒక 5 స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఒక 5 క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, కమ్యూనిటీ సర్వీస్, ఒక 5 గ్రీన్ ఇనిషియేటివ్స్ చేస్తాం, ఈ హరితహారం ఇవన్నీ చేస్తాం, ఒక 5 లీడర్షిప్, అంటే నువ్వు స్పోర్ట్స్ క్యాప్టెన్ అవ్వచ్చు, హౌస్ క్యాప్టెన్ అవ్వచ్చు, క్లాస్ మానిటర్ అవ్వచ్చు, గ్రీన్ బ్యాచ్ తీసుకోవచ్చు, గ్రీన్ క్రూసెట్, నీ ఇష్టం. అన్నీ కలిపితే ఒక ప్రొఫైల్ వస్తుంది. అంతేకాని జస్ట్ మార్క్స్ని బట్టి మాత్రం సక్సెస్ కాదు. సో నేను ఇప్పటికి ఆల్మోస్ట్ 34 years ఈ ఫీల్డ్లో ఉన్నాను, కొన్ని లక్షల మంది పిల్లల్ని చూశాను. సక్సెస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మార్క్స్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ థింగ్స్ దట్ యూ డూ. అండ్ పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్, లీడర్షిప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. రేపు ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ చేయాలంటే మార్క్స్ ఒక్కటే కాదు. థ్యాంక్ యూ మేడం. మార్క్స్ మాత్రమే పరమావధి కాదు, మన సక్సెస్ రేట్ని డిసైడ్ చేయడానికి ఓన్లీ మార్క్స్ రీజన్ కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్లో చాలా ది బెస్ట్ ఇచ్చేవి చాలా ఉంటాయని చెప్తున్నారు డిపిఎస్ నాచారంకి సంబంధించిన ప్రిన్సిపల్ జ్యోతి మేడం. ఇది ఇవాళ ఇక్కడి రిజల్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరామెన్ తరుణ్తో యశోద, పల్లవి టీవీ.